ఊహలు నాదూటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవే, ఊహ కందవే నీదు ఆశ్చర్య క్రియలు, ఊహ కందవే నీదు ఆశ్చర్య క్రియలు. ఇలా పాడుకుంటూ ప్రభువారిని మనము స్తుతించబద్దులమై ఉన్నామండి. ప్రియమైన దేవుని బిడ్లారా, అది లేదు ఇది లేదు ఇది లేదు అది లేదు, నాకు ప్రభువారు ఏం చేశారు, ఇలాంటివి కాదు మనం మాట్లాడాల్సిన మాటలు. ఆయన ఎన్నో 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 లెక్కకు మించిన మేళ్లు మన జీవితాలలో చేసి ఉన్నారు. మన కంటికి కనబడనివి, చెవికి వినబడనివి, హృదయమునకు గోచరం కానివి ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసిన దేవాతి దేవుడు, గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నామండి. ఆయనని కలిగి ఉండటమే మనకు ఒక ధన్యత. కనుక ఆ ధన్యతను స్మరించుకుంటూ ఆయనని మరి కొనియాడే పాటలు పాడుతూ ఆయనని ఆనందింపచేసే వారంగా ఉండాలి. కానీ ఇంకా ఏదో వెలితులు కనిపెట్టుకుంటూ మరి ప్రభువారిని నిందించేటట్టుగానో ప్రభువారిని గూర్చి నెగటివ్గా మాట్లాడుకునేటట్లుగానో ఉండకూడదు. మన నోట్లో నుంచి ఎప్పుడు కూడా పాజిటివ్ మాటలు రావాలి, పాజిటివ్గానే థింక్ చేయాలి. మనం ఏది అనుకుంటే అదే మన సెల్స్ మెమొరీ చేసేస్తాయంట. కనుక సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. మన నోట్లో నుంచి ఎప్పుడు పాజిటివే రావాలి. ప్రభువారు నాకు ఎంతగానో ఆరోగ్యాన్ని ఇచ్చారు, ఆయుష్నిచ్చారు, నన్ను అంచెలంచెలుగా ఆశీర్వదించారు, నాకు ఏ మేలు కొదువై ఉండలేదు, అన్ని రకములైన మేళ్లతో నన్ను తృప్తిపరుస్తున్నారు, నేను ఎంత ఆనందంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, మరి అద్భుత ఆశ్చర్య కార్యాలు ఎన్నో నా జీవితం పట్ల చేసి ఉన్నారు అని ఆయనను స్తుతించి చూడండి, ఇంకా ఎన్నో ఎన్నో జరిగిపోతూ ఉంటాయి.